ఎప్పుడు కూడా నిన్ను గురించి ఒకప్పుడు నువ్వు యేసుకు వెలపట, యేసు లేనప్పుడు, యేసును తెలుసుకోనప్పుడు నువ్వు ఏదో నిన్ను గురించి ఏదో పనికిమాలిన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, నీరు గారిపోయే మాటలు, నీరసం మాటలు, నరాల వీక్నెస్ మాటలు, నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, నేను బాగుపడను, నా జీవితం ఇంతే, ఏళ్ళ బతుకులు అంతే, నా బతుకు ఇంతే, ఈ కొంప ఇంతే, ఈ గోడు ఇంతే, ఈ ఇంతే అంతే. ఇదే కదా దరిద్రం, పద్దాకలు ఇదే గోలగా. సేవకులు కూడా ఈ సంఘం ఇంతే, నేను ఇంతే, నా దరిద్రం ఇంతే, ఈ సంఘం బాగుపడదు, వీళ్ళు బాగుపడరు, ఆ పరిచారులు ఇంతే, వీళ్ళు మారిసావరు, నేను మార్చేస్తే కదా వాళ్ళు మారిసావడానికి, ముందు కొంపలో మారిచేస్తే కదా మారిసావటానికి, కానీ ఇంటి మొత్తాన్ని వాళ్ళది వీళ్ళు మొత్తాన్ని కలిపి వీళ్ళు ఇంతే, వాళ్ళు అంతే అంట. ఇప్పుడు ఇంతే 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 యేసునందా, యేసుకు వెలపట, యేసుకు వెలపట నువ్వు ఈ డైలాగులు వాడితే సరిపోయింది, కానీ యేసునందున్న నువ్వు అట్టి మాటలు వాడకూడదు. అలా మాట్లాడితే ఆయనను అవమానపరిచినట్టు. అదయా సత్యం, అసలు సంగతే. క్రీస్తు యేసునందున్న నువ్వు నిన్ను గురించి ఏ తలంపులు కలిగి ఉన్నావు అంటే, నా గురించి ఏముంది సార్, నేనేమున్నా, నేను ఎక్కడున్నానయ్యా, అంతా నా ప్రభు. ఆ ప్రభువును బట్టి మాట్లాడు. ఏం మాట్లాడతావు? ప్రభువును బట్టి ఏం మాట్లాడతావు? ఇప్పుడు చెప్పు. ప్రభువును బట్టి, అయ్యా నేను బలహీనుడిని కావచ్చు, కానీ నాకు తోడైన ప్రభువును బట్టి, ప్రభువునందు నేను బలవంతుడను, క్రీస్తు యేసునందున్న కృపచేత నేను బలవంతుడను, ఆయన అందరి ఆనందాన్ని బట్టి నేను బలవంతుడను. ఏం కాదు, అన్ని పరిస్థితులు చక్కదిద్దగల దేవుడు, జయించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఖచ్చితంగా సమస్త పరిస్థితులను చక్కదిద్దగల శౌర్యవంతుడైన దేవుడు నా దేవుడు. అన్నీ మారిపోతాయి. క్రీస్తుకు వెలపట, క్రీస్తు లేనప్పుడు నేను ఓటమి కలిగిన వాడిని, కానీ క్రీస్తు యేసునందు నాకు ఎల్లప్పుడూ జయమే. నాకొచ్చే నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు అన్నీ కూడా నాకు మేలే చేస్తాయి. ఎందుకంటే నేను గెలిచిన టీంలో ఉన్నాను, నాకు ఓటమి లేదు. అందుకే కదా ఎప్పుడో పాడుకున్నా, నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా. మరి మీకు తెలీదా ఏంది? మరి పాడాలా? నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారి నీ దయగా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి సన్నిధి నాతో రావాలి. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. ఓ లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోటను. మహిమా, నేను దిక్కుమాలిన దాన్ని, దరిద్రపుణ్ణి, యేసునందుండి ఇలాంటి దరిద్రపు మాటలు మాట్లాడవాకు. ఏం మాటలు మాట్లాడవాకు? నా కర్మ ఇంతే, నా బతుకింతే అంటే యేసు ప్రభు ఆమేన్ అనువాడనే ఉంది బైబిల్లో. ఏమని?
ఆమేన్ అనువాడని ఉంది. నువ్వు పద్దాకలు నా బతుకింతే, నా కర్మ ఇంతే, నా జీవితం మారదు, నేను అనుకునేది జరగవు, నేను ఆశించినవి రావు, నేను అనుకునేది నెరవేరదు, ఏం చేద్దాం ఫస్ట్ నుంచి నా జీవితం ఇంతే అని యేసు నందు ఉండి కూడా నువ్వు అలానే అనుకుంటున్నావు అనుకో, వాడు పోతాడు. ఆ మనిషి చర్చికి అయితే పోతున్నాడు కానీ నీ మీద విశ్వాసం లేదు, నీ గెలుపును స్వీకరించలేదు, నీ అందు అసలు విశ్వాసమే ఉంచలేదు. ఉంచితే ఆ డైలాగులు ఆ డైలాగులను బట్టి ఆ మనిషి అవిశ్వాసం నీకు తెలుసు. కాబట్టి ఆ సరుకు నా సరుకు. ఏ సరుకు? ఆ సరుకు అంతా, ఈ వాగుడు సరుకు అంతా నా సరుకు. కాబట్టి నువ్వు ఇంకా సైడ్ అయితే నేను చూసుకుంటా అంటే అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? నా బతుకింతే, నా కర్మ ఇంతే, నా జీవితం అంత ఇట్టబోవటం ఏంటి? ఆమేన్ అంటాడు. ఆయన ఆమేన్ అంటే ఇక ఇట్టబోవటం కదా, అట్టనే పోతావు. వింటున్నావా పెద్ద ఆయన? వింటున్నావా? మరి ఎట్ట అనుకోవాలి? నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, కనుక నాకేమీ కొదువా. నా పక్షమున యేసయ్య ఉన్నాడు. యేసయ్య గెలిచినోడు, నన్ను ఓడనీయడు. ఒకప్పుడు అంటే తెలియక పిచ్చివాగుడు వాగా ఎవరన్నా అన్నా కూడా సహించా. ఇప్పుడు నేనేం సహించను, నేను వాగను, నేను అలా వాగినోడు కూడా ఒప్పుకోను. మన ఇంటి వాళ్ళు అన్నా సరే, నీ దరిద్రం అట్టుంది, నీ కర్మ అట్టగలదంటే దరిద్రమా నీ బొంద, దరిద్రం మాటలు మాట్లాడవాకు సైతాన్లాగా. యేసున్నాడు మనకి. మనం అన్నది జరగలేదంటే అంతకంటే శ్రేష్టమైనది జరిగించబోతున్నాడు. మనం పొందగోరింది పొందలేదంటే మరి శ్రేష్టమైనది మనకి ఇయ్యబోతున్నాడు. ఏ రూపేణన్నా తీసుకో, అడిదిప్పిడి తిప్పి జయమే పలకాలి. నీ మీద నువ్వు ప్రయోగించుకునే వాక్కు కూడా నిన్ను నిలబెట్టడమో పడగొట్టడమో చేసే శక్తి గలది కనుక జాగ్రత్త. అయిపోయిందండి. అమ్మయ్యా అనిపించిందా? స్తోత్రం. మొట్టమొదటిది దేవుని ముందు ప్రయోగించే మాటలు జాగ్రత్త. శత్రువుతో మాట్లాడిన మాటలు చెప్పాను. ప్రజలతో మాట్లాడే మాటల విషయంలో కూడా కొంతమందిని కృంగదీయొచ్చు, కొంతమందిని లేవనెత్తవచ్చు మనం ప్రయోగించే వాక్కు. ఆఖరికి 4వది, మన మీద మనం ప్రయోగించుకునే వాక్కు విషయంలో కూడా మెళకువగా ఉండాలి. పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, పేరుకు దేవుని పిల్లల్లా కాదు, పేరుకేమో దేవుని పిల్లలని పిలిపించుకుంటే దెయ్యం పిల్లల్లా మాట్లాడవాకండి, దెయ్యం పిల్లల్లా ఆలోచించవాకండి, దెయ్యం పిల్లల్లా భయపడవాకండి. స్తోత్రం. ఏంది? శాపము దయ్యానిది, వేదన దయ్యముది. శాపము దయ్యానిది, వేదన పడాల్సింది దయ్యం. ఎందుకంటే వాళ్ళకి నిర్ణయించబడింది నాశనం. భయపడాల్సింది దయ్యం. నువ్వు యేసునందు విజయం పొందావు. ఎన్నిసార్లు రాశాడు? భయపడుకుడి 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 భయపడకుడి భయపడకుడి భయపడకుడి. ఎన్నిసార్లు రాస్తే ఏందో నన్నయ్య భయంగా ఉంది, భయంగా ఉందా, భయల దూకమ్మా. అది ఎంతసేపు పక్క చెబుతుంటే మళ్ళీ భయంగా ఉందేంది? పనికి మాలినమాట. క్రీస్తు యేసునందు మనకి ధైర్యము గలదు. సమయోచితమైన సహాయము కొరకు కృపాసనం ఎద్దుకు వెళ్ళుటకు ధైర్యము గలదు. బల శౌర్యము గల 100,000,000 సైన్యములైన మారవే నీ సాహస. ఇవన్నీ బాగానే పాడతారు. ధైర్యముగా నిన్ను అని ఆయన పడితే దయ్యముగా నిన్ను. ఏమండి ఎన్ని వచనాలు చెప్పాడు. భయపడుకుడి పిల్లలారా, భయపడుకుడి, మీకు జయమగుగాక శుభమగుగాక. పలికింది సృష్టికర్త. ఇప్పుడు చెప్పు, ఏం పలుకుతావు నీ గురించి? నువ్వా జరగవన్నా, నేను అనుకున్న ఏం జరగవన్నా, నా లైఫ్ అంత ఇంతేనన్నా, ఫస్ట్ నుంచి నా దరిద్రం ఇంతే అనుకుంటావా? అన్నది ఒకప్పుడు, ఇప్పుడు నా ప్రభు ఉన్నాడు.
ఖచ్చితంగా నేను అనుకున్నవి సాధిస్తా, అనుకోనివి కూడా సాధిస్తా, అనుకున్నవి పొందుతా, అనుకోనివి కూడా పొందుతా. నేనెందుకు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడాలి? నా ప్రభు ఓడిపోయినోడు అయితే కదా, నా ప్రభు గెలిచినోడు. ఏ మలుపైనా తిప్పుతాడు, ఏ కార్యమైనా చేస్తాడు. నాకు ఎదవ మాటలు మాట్లాడను నేను. ఏం మాటలు? ఎదవ మాటలు మాట్లాడను. నా ప్రభువును బట్టి విలువైన మాటలే మాట్లాడతాను. నా గెలుపు ఉంది, నా లైఫ్ టర్నింగ్ ఉంది, నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను అనేకులకు దీవెనగా అవుతాను, నాకు ఎదురవుతున్న శోధనలన్నీ నాకు ప్లస్గా మారతాయి, ఇవన్నీ నా మేలుకే వస్తాయి, నా గెలుపుకే వస్తాయి, నా విజయానికే వస్తాయి, నన్ను ఇంకా పైకెత్తడానికి వస్తాయి అని నువ్వు అనుకున్నట్టయితే అప్పుడు సాతాను పారిపోతాడు, యేసయ్య ఆమేన్ అంటాడు. ఎందుకంటే ముందే ఆయన ఆమేన్ అనువాడు కదా. నువ్వు అది పలికిన ఆమెన్ అంటాడు, ఇది పలికిన ఆమెన్ అంటాడు. కాబట్టి ఏది పలుకుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పలుకు. ఎంతమందికి అర్థమైందమ్మా? ఇంతసేపు చెప్పా కదా. ప్రార్థన చేయకుండా పోయాను అనుకో, ఆ పోతా అనుకుంటారు. అందరిని ఎత్తిన చేతులు పెట్టాడు, నా మీద పెట్టలా. నా బతుకు ఇదిగో, నాకు ఆయన చెప్పటం కాలే కానీ నాకు దేవుడు కూడా నా జీవితం ఇంతే. అందరిని చేతులు పెట్టాడు, పోయాడు. నేను పోయేసరికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన చేయకూడదు దక్కలా నాకు. నా కర్మ అట్లుంది, ఏం చేద్దాం? నా జీవితం అట్ట అయిపోయింది. ఇప్పుడు నేను చేయి పెట్టకపోయినా కూడా ఇక శాపమే. ఇంతసేపు ప్రసంగం చేసా కదా, కూటం అయిపోయినాక ప్రార్థన చేయకుండా పోతే డైలాగులు ఇయే. కాబట్టి మారండి, మీ వాక్కును మార్చుకోండి. మీరు ప్రయోగించే వాక్కు మీకే బెడిసి కొట్టిద్దని గుర్తుపెట్టుకోండి. అది సేవకులైనా, విశ్వాసులైనా, నేనైనా, మీరైనా. జూమ్లో వాళ్ళని కూడా చూపించరయ్యా కథ, వాళ్ళు కూడా చెబుతున్నాను. మీరు ప్రయోగించే వాక్యం మీకు జీవ సహితంగా కానీ కీడు సహితంగా అవుతుంది కనుక తస్మాత్ జాగ్రత్త. ఓకేనా?